అప్రమత్తం చేసినా పట్టించుకోరా? అధికారుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం. హైదరాబాద్లో ఇటీవలి వర్షం ఇబ్బందులపై సమీక్ష, మళ్ళీ ట్రాఫిక్ స్తంభిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఇవన్నీ చేయాల్సింది ఎప్పుడు? వానాకాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎండాకాలంలోనే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అధికారులట మాట ఇంటలేరట, నా మాట ఇంటలేరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. మీరెవరి మాట నన్ను ఇంటరా సారు? ఎమ్మెల్యేల మాట అయినరు, మంత్రుల మాట అయినరు, మరి అధికారులు మీ మాట ఎందుకు వింటలేరు? ఒక ముఖ్యమంత్రి మాటనే అధికారులు వింటలేరంటే ఏందన్నట్టు? మీరు ఎటువంటి మాటలు చెప్తా ఉన్నారు? ఒక ముఖ్యమంత్రి మాటనే అధికారులు వింటలేరు అంటే ఎటువంటి మాటలు చెప్తా ఉన్నారు? మీరు ఈయన మాటలు చెప్తా ఉన్నారా, ఈయన మాటలు చెప్తా ఉన్నారా తెలియదు. ఇక మరి మీరు రోడ్ల కింద బావిలు తవ్వమంటే వాళ్ళు వింటారా? రోడ్ల కింద బావిలు ఎట్లా తవ్వుతారు అన్నారు కదా గతంలో. రోడ్ల కింద ఎక్కడ వాన నీళ్ళు ఇంకిపోయేటట్టు నేను రోడ్ల కింద పెద్ద పెద్ద బావులు తవ్వి పెట్టినా అని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఎవరికి ఇటువంటి బావులు తవ్వినాము అని చెప్పేసి ఇటువంటి బావుల ముచ్చట చెప్తే అధికారులు మాటలు వింటారా? మరి అధికారులు ఇంటలేరు అనంటే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయినట్టే. మీరు చెప్తే ఇంటలేరు అనంటే రేవంత్ అన్న మీరు చేసుకున్నదే ఇదంతా. మీకు విలువ, మర్యాద, మీ ప్రవర్తన, మీ హుందాతనం, మీ మాట తీరు బట్టి ఇస్తారు ఎవరైనా. ఇలా మీ మాట ఇంటలేరంటే అది మీరు చేసుకున్నదే. ఇలా ఎండ్ ఆఫ్ ది డే ఆఫీసర్ల మీద, ఏదైనా ఆఫీసర్ల మీద నెట్టేసుడు అలవాటే కదా మన రేవంత్ అన్నకు. మరి ఆఫీసర్లు నోరు తెరిచి చెప్తారా? మాకు రేవంత్ రెడ్డి ఏం చెప్పలేడు, మేము ఆ మాటలు వినలేము అని చెప్పేసి చెప్తాడా? చెప్పడు కదా, అసలే చెప్పరు. ఆఫీసర్లు చెప్తారా? చెప్పరు. రైట్. ఒకసారి మనం చూసినట్లయితే ఇటీవల కురిసిన వర్షానికి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అస్తవ్యస్తం కావడానికి దారి తీసిన పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. ఇటువంటి పరిస్థితులు ఎదురైతే తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని ముందుగానే సమీక్ష నిర్వహించి హెచ్చరించినప్పటికీ వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించిందన్నారు. వర్షం కురిసిన రోజు ఎవరెవరు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించారు, ఎవరెవరు ఆఫీస్కే పరిమితమయ్యారో విచారించి నివేదిక సమర్పించాలని డీజీపీ సివి ఆనంద్, సిఎస్ రామకృష్ణారావులను సీఎం ఆదేశించారు. వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి ఆదివారం ఇక్కడ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 1వ తేదీనే సమీక్ష నిర్వహించిన ఈ నెల 9న వర్షం కురిసినప్పుడు సైబరాబాద్ ప్రాంతంలో అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారని, పోలీసు మున్సిపల్ అధికారుల సమన్వయంతో పనిచేయలేదని సీఎం పేర్కొన్నారు. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తం కాలేదన్నారు. వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ఊహించే 1వ తేదీన నిర్వహించిన సమావేశంలో అప్రమత్తం చేశానని, అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించారని ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ రోజు సీనియర్ అధికారులు సహా ఎవరెవరు రోడ్లపైకి వచ్చి సహాయక చర్యలో పాల్గొన్నారు, ఎవరెవరు రాలేదన్న దానిపై ఆయన ఆరాధిస్తూ ఉన్నాడట. మరి ఆరాధించి ఏం చేస్తాడు? జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. అక్కడక్కడ హైదరాబాద్ మహానగరంలో 4 జీవిడిచిండ్రు. ఈ అల్వాలలా పాపము ఆ రోడ్డు మీద కొమ్మలు పడ్డాయి అని చెప్పేసి, రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు మీద కొమ్మలు పడ్డాయి అని చెప్పేసి ఆ ఆకు కొమ్మలు తీసేద్దామని పోయే వరకు కూతురు తండ్రి ఇద్దరు విగత జీవులుగా మిగిలిపోవాల్సిన పరిస్థితి. దీనికి బాధ్యులు ఎవరు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మీరేమో అధికారులు మాట ఇంటలేరని చెప్పేసి మీరు చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఏడేడ్చిన గొంగడి గాన్నే ఉన్నది. కనీసం ఫ్లైఓవర్ల మీద లేకపోతే రోడ్డు మీద చిక్కుకున్న చెత్తను కూడా తీసేయాలని పరిస్థితులలో ఉన్నారా? హైడ్రా చేతులు ఆవెట్టేసింది. ఇక హైడ్రా కప్పచెప్పిరమ్మని చెప్పేసి జిహెచ్ఎంసీ వాళ్ళు అలిగి కూస్తున్నారు. అయిపోయింది. కనీసం పట్టించుకున్న పాపాన ఓతలే. అధికారుల మధ్య సమన్వయ లోపం ఉన్నది. ఎవరికి అప్పచెప్పాల్సిన పనులు గాళ్ళకి అప్పచెప్తే మంచిగా ఉంటుంది. అంతకుముందు జిహెచ్ఎంసీ చేసినప్పుడు మంచిగానే ఉండే. ఈ హైడ్రా పనితీరు ఎట్లున్నది? పని చేస్తే చేయండి, లేకపోతే లేదు అని చెప్పేసి హైడ్రా రంగనాథ్ వాళ్ళకు మీటింగ్లు పెట్టుకొని అట్లా ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడట. గదిగా సారు చెప్పాల్సింది. మొన్న బంజారా హిల్స్ ప్రాంతంలో పొద్దుగాల 10 గంటలకు 9 నుంచి 10 గంటలకు రోడ్ల మీద పెరిగిన చెట్లు కొమ్మలు ఏవైతే ఉన్నాయో, కరెంటు తీగలకు అడ్డమచ్చేటి లేకపోతే రోడ్డుకు అడ్డమచ్చేటి ఆ చెట్ల కొమ్మలు తొలగిస్తూ ఉన్నారు. ఇక 10కి 9కి ఎవరైనా చెట్ల కొమ్మలు తొలగిస్తారా? అక్కడ ఘోరమైన ట్రాఫిక్ జామ్ అయింది. ఈ పరిస్థితి ఉన్నది. అంత చాలైనాక వానలు పడ్డాక పని చేయొస్తుందా? ఇప్పుడు ఒక ఇల్లు ఉన్నదోళ్ళ ఆ ఇల్లు అస్తర్కారు చేయాలంటే వానాకాలం రాకముందే, వానలు సురువు అయితే పని సాగదు కాబట్టి ఆ ఇల్లు అస్తర్కారు వానాకాలం రాకముందే ఎండాకాలం వానాకాలం మధ్యలో చేసుకుంటారు. మరి ఈ వానలు పడతాయి అని తెలిసినప్పుడు చేయాల్సిన పని ఎప్పుడు? నిర్వహించాల్సిన సమీక్ష ఎప్పుడు? అధికారులకు దిశానిర్దేశం చేయాల్సింది ఎప్పుడు? వానాకాలం వచ్చినాక దిశానిర్దేశం చేస్తే వాళ్ళకు కావాల్సిన ఏంది, వాళ్ళు చదువుకోవాల్సింది ఏంది, అదంతా టైం ఉండాలి కదా. ఈయన మాట్లాడతాడు మళ్ళా
అధికారులకు అప్పచెప్పాలి, చేతులు తులుపుకోవాలి. అధికారులు ఇంటారా ఇంటలేరా? ఇగో ఇది వెనక సిరి ముచ్చట. రైట్, మొత్తం మీద ఇగో ఇట్లున్నది, ఈ పరిస్థితి ఉన్నది. సమీక్ష నిర్వహించిరట, జర రుసరుసలాడిండట, ఆగ్రహం వ్యక్తం చేసిండట. ఆగ్రహం వ్యక్తం చేయంగానే అయిపోయిందా? రోడ్ల మీద రేవంత్ అన్ని ఇట్లా గుడ్లు ఎర్ర చేయంగానే రోడ్ల మీద ఆగిపోయిన నీళ్ళు ఎక్కడెక్కడ పోయినాయా? ఎక్కడైనా ప్యాచెస్ ఉన్నాయా? ఆ ప్యాచెస్ అన్ని మూతపడ్డాయా? ఏది మరి? అప్రమత్తం చేయాల్సింది ఎవరు? మున్సిపల్ శాఖ మంత్రిగా ఎవరున్నారు? మీరే కదా, తమరే కదా. తమరితో అయితలేదు సారు. ఆ శాఖలు వేరే మంత్రులకి, మంత్రివర్గం మొత్తం ఇంకా 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. లేకపోతే ఒక్కొక్క శాఖ చిన్న చిన్న శాఖలు ఎవరైతే ఉన్నారో బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు, లేకపోతే ఇంకా ఆయనకి ఇష్టం లేని వాళ్ళకు పేరు లేని శాఖలు, అసలు పనే ఉండని శాఖలు అప్పచెప్పిడు కదా రేవంత్ రెడ్డి. పని చేయగలుగుతారని నమ్మకం ఉన్న వాళ్ళకు మీ దాంట్లోకి వెళ్ళి 2-3 శాఖలు తీసి వేరేటోళ్ళకి ఇచ్చేయండి. విద్యాశాఖ మీ దగ్గరనే ఉండే, మున్సిపల్ శాఖ మీ దగ్గరనే ఉండే, రక్షణ శాఖ మీ దగ్గరనే ఉండే. మీరు ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోలేకపోతా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసమే అటు బెంగళూరు పోతాండ్రు, అటు ఢిల్లీకి పోతాండ్రు. ఏమవుతుంది, ఏం కథ? నా మీద ఎవరైనా దృష్టి పెట్టిర్రా? నా మీద ఎవరైనా శ్రద్ధ పెట్టిర్రా? నా పదవి ఎవరైనా వీకెత్తారా? ఇదే ఉన్నది కానీ ఇంకేమన్నా ఉన్నదా సార్? మనది ఏమీ లేదు. మొత్తం మీద ఇది ఇంటలేరట. పాపం బాధపడతా ఉన్నాడు. ఆయన మాటలు ఎవ్వరు ఇంటలేరట.